స్వరాష్ట్రమైన తెలంగాణపై మళ్లీ అస్తిత్వ దాడి జరుగుతోంది. దశాబ్ద కాలం పాటు రక్షణగా ఉన్న కేసీఆర్ కంచె తొలగిపోవడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణపై పెద్ద కుట్రలే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ పునాదులను కబలిస్తున్నాడు. తన గురువు చంద్రబాబు డైరెక్షన్లో ఉద్యమ నాయకత్వాన్ని టార్గెట్ చేశాడు. పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరికినట్లు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఇందుకోసం గోబెల్స్ ప్రచారాన్నే అస్త్రంగా వాడుతున్నాడు. పరిపాలన అంటే గోబెల్స్ ప్రచారమే అనిపించేలా రేవంత్ రెడ్డి వెర్రిపోకడలు పోతున్నాడు. గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా సంపూర్తిగా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలను అటకెక్కించాడు. ప్రజలకు ఒక్క మేలు చేసిన పాపాన పోలేదు. అందుకే సోషల్ మీడియాలో విష ప్రచారాన్నే రేవంత్ రెడ్డి నమ్ముకున్నాడు. రేవంత్ రెడ్డి అభివృద్ధి అంతా ఏఐ మాయాజాలంపైనే సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. ఉన్నది లేనట్టుగా అద్భుతాలు చేశామంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అభివృద్ధి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికల్లోనే కనిపిస్తోంది. అభివృద్ధిపై తప్పుడు ప్రచారాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ సోషల్ మీడియా మరో దుర్మార్గమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీఆర్ఎస్ సహా కాంగ్రెసేతర పార్టీలోని ఉద్యమ నాయకులనే టార్గెట్ చేసింది. అత్యంత జుబుకుసాకరమైన రీతిలో ఏఐ ఇమేజ్ల ద్వారా వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా అరాచకం పరాకాష్ఠకు చేరింది. ఈ తతంగమంతా ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుగుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయం కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా డెన్గా మారింది. సచివాలయం కేంద్రంగానే తెలంగాణ అస్తిత్వ పునాదులు కబలించే కుట్రలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సోషల్ మీడియా డెన్లుగా మారాయి. ఏకంగా స్టూడియోలు, బ్లూ మ్యాట్లు ఏర్పాటు చేసి మరీ అబద్ధపు కథనాలు సృష్టిస్తున్నారు. ఈ వ్యవస్థకు తెర వెనుక టీడీపీ బ్యాచ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నాడు తెలంగాణ ఉద్యమంపై సీమాంధ్ర మీడియా విషం గక్కిన సందర్భం మరోసారి గుర్తుకు వస్తోంది. నాడు ఉద్యమ నాయకత్వాన్ని ఎలా టార్గెట్ చేశారో ఇప్పుడు కూడా మళ్లీ అదే తంతు నడుస్తోంది. అది స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో జరుగుతుండటం తెలంగాణ ప్రజల దురదృష్టం. తెలంగాణపై అనువనువున ద్వేషం నింపుకున్న చంద్రబాబు ఇప్పుడు తన శిష్య చూడమని రేవంత్ రెడ్డితో కలిసి తన మార్కు కుట్రలను అమలు చేస్తున్నాడు. అందుకే చంద్రబాబు డైరెక్షన్లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియాను పరిశీలిస్తే ఒక్క విషయం క్లారిటీగా తెలిసిపోతోంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలు ఎక్కడా కనిపించవు. రేవంత్ సర్కార్ పాలనలో నలిగిపోతున్న ప్రజల కష్టాలు అసలే పట్టవు. ప్రజా సమస్యలు మచ్చుకైనా కానరావు. ఏఐ మాయతో తెలంగాణ అంతా సుభిక్షమన్నట్లుగా ప్రచారం చేస్తారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను కాంగ్రెస్ సోషల్ మీడియా అసలే ప్రచారం చేయదు. ఇప్పటి వరకు చంద్రబాబు బనకచెర్ల కుట్రలపై కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల్లో ఒక్క పోస్టు కూడా కనిపించలేదు. కృష్ణా జలదోపిడీపై, కృష్ణా బోర్డును ఏపీకి తరలించే అంశాలపై ఎక్కడా ట్వీట్లు చేసిన దాఖలాలు లేవు.
ఒక్కటే ఎజెండా, టార్గెట్ బీఆర్ఎస్. ఉద్యమ నాయకులపై విషం చిమ్మటమే పరమావధిగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ కార్యాలయాలు విష ప్రచార కేంద్రాలుగా మారాయి. నిరంతరం ప్రచారం చేయడం అనే ఒక పాలసీ ఈ ప్రభుత్వము తర్వాత వారి మీడియా అవలంబిస్తుంది. రెండవది, సులభంగా గుర్తించదగిన శత్రువులను సృష్టించి ఆ శత్రువుని బూచిగా చూయించి, మనలోనే ఒక శత్రువుని తయారు చేసి ఆ శత్రువుని బూచిగా చూయించి మనల్ని మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత ఎట్లాంటి చర్చ అయినా పక్కదారి పట్టించే క్యారెక్టర్ అసాసినేషన్ అనే ఒక స్ట్రాటజీని ఎంచుకున్నది. ఈ 3 అంశాల చుట్టే మొత్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంశాలని వాళ్ళు తిప్పుతున్నారు. తెలంగాణ ప్రభుత్వము అఫీషియల్గా 3 పోర్టల్స్ ఉండేటివి ఈ ప్రభుత్వం వచ్చే నాటికి. ఒకటి తెలంగాణ రాష్ట్ర చరిత్ర, రెండవది తెలంగాణ రిపోర్ట్స్ పేజీ, తెలంగాణ సీఎం వెబ్సైట్. ఈ 3 కూడా మొదటిది రాష్ట్ర చరిత్రను సమగ్రంగా సంక్షిప్తంగా అందులో పెట్టడం జరిగింది. తెలంగాణ రిపోర్ట్స్ పేజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా వాళ్ళ వార్షికాభివృద్ధి పనులు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసుకొని విద్యార్థులు పరిశోధకులు రీసెర్చ్ చేయడానికి, తర్వాత పెట్టుబడిదారులు అంటే వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఇవి తొలగించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల చరిత్రను కూడా వెబ్సైట్స్ ద్వారా తొలగించినారు. ఇదంతా కూడా మన అస్తిత్వం మీద కుట్ర చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, ప్రణాళిక వేసుకున్నారు అనడానికి నిదర్శనం